విజిట్కి ఇన్వైట్ చేశారు అట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. నాకు ఇలాంటి ఫామ్స్లో విజిట్ చేయాలంటే చాలా చాలా ఇష్టం. అండ్ ఇలాంటి ఒక విజిట్ ఉంటుందని నాకు ఫర్ ద ఫస్ట్ టైం తెలుసు అనమాట. ఐఎమ్ సో ఎక్సైటెడ్. సండే ఒక మంచి ప్రొడక్టివ్ డే అయిందనమాట బై విజిటింగ్ దిస్ ఫామ్. అంటే అన్ని ఫామ్స్లో వేరే ఫామ్స్లో కూడా మనకి ఇన్వైట్ ఉంటుంది, కాకపోతే ఈ ఫామ్లో ఒక డిఫరెంట్ థింగ్ ఉందన్నమాట. అది మీకు వీడియో ఎండింగ్ వరకు చూస్తే అర్థమవుతుంది. హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ తలారి వ్లాగ్స్. ఏంటి నా వెనకాల ఆవులు ఉన్నాయని చూస్తున్నారా? సో బేసిక్గా మనం ఇప్పుడు వచ్చింది పొలం ఫామ్ కల్చర్కి అనమాట. సో ఇది కర్షక న్యాచురల్స్ వాళ్ళు అరేంజ్ చేశారనమాట. వీఆర్ హియర్ టు విజిట్ దిస్ ఫార్మ్ అండ్ హౌ దే ఆర్ ప్రొడ్యూసింగ్ మిల్క్. they are all here to discuss about adulterations these days happening with the milk. సో కొన్ని ఏరియాస్లో వాళ్ళు మిల్క్ సప్లై చేస్తున్నారు. ఇంకొంచెం సేపట్లో ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ అవుతుంది అండ్ వీఆర్ గోయింగ్ టు గెట్ ఆల్ దోస్ డీటెయిల్స్ అనమాట. సో ఐమ్ సో హ్యాపీ. నాకు మీకు ఆల్రెడీ తెలుసు కదా నాకు నేచర్ అంటే ఎంత ఇష్టమో. అసలు ఇవాళ గాలి ఇదంతా చూస్తుంటే కూడా నాకు చాలా చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఐఎమ్ సో గ్రేట్ఫుల్ టు బీ హియర్ టుడే విత్ కర్షక న్యాచురల్స్. అండ్ అవే అనమాట ఆవులు. We are going to get more details soon. They did not even started anything yet. They are just preparing. Time today right now is I think 9:40 around that. But నాకు చల్లగాలి ఇదంతా నాకు చాలా చాలా నచ్చింది. అసలు I am the happiest person when I'm in this kind of environment and all. I'm so happy right now. నాకు అది attractive అనిపించింది. If you can see this banana, బాగుంది కదా. ఇది బనానా ఫ్లవర్, బనానాస్, చిట్టి చిట్టి బనానాస్. యా, అండ్ దిస్ ఇస్ నిమ్మకాయలు అనుకుంటా. ఒకటి తెంపుతాం. ఇది నిమ్మకాయ అనుకుంటా. ఓ మై గాడ్, కుచ్చుకుంటుంది. యా, నిమ్మకాయ చెట్టు కుచ్చుకుంది చాలా. ఫైన్. సో ఐఎమ్ సో హ్యాపీ. అంతకంటే నేను ఇంకా అయితే ఎక్కువ ఏం చెప్పలేను. మనకు ఒక నిమ్మకాయ దొరికింది ఈ ఫామ్లో ఫస్ట్. అండ్ దిస్ బనానాస్. Yeah, let's meet on the next program and what they are going to discuss. Everything I'm going to help you regarding all that information. Thank you. కర్షక న్యాచురల్స్ వాళ్ళు మనల్ని ఈ ఫామ్కి ఇన్వైట్ చేశారు. దే ఆర్ లాంచింగ్ దేర్ కౌ మిల్క్. జూలై 1 నుంచి వాళ్ళు వాళ్ళ కౌ మిల్క్ని సప్లై చేస్తారంట టు లిమిటెడ్ ఏరియాస్. ఆ కౌ మిల్క్ని ఎలా ప్రొడ్యూస్ చేస్తున్నారు, యాక్చువల్లీ చాలామంది చెప్తూ ఉంటారు కదా కౌ మిల్క్ ఇస్ బ్యాడ్, తాగొద్దు, ప్రోబయోటిక్ ఇష్యూస్ వస్తాయని. కాకపోతే వీళ్ళు అంటే మంచి ఆవులు ప్రొక్యూర్ చేసి వాటికి మంచి ఫుడ్ పెట్టి మంచి ఎన్విరాన్మెంట్లో ఉంచి వాటి నుంచి వాళ్ళు పాలు తీస్తున్నారనమాట. ఆ పాలు తాగితే మనకి ఎలాంటి హామ్ ఉండదన్నమాట. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళు కొన్ని స్టోరీస్ కూడా చెప్పారు విచ్ ఈస్ సో కన్విన్సిబుల్. ఒక 2-3 ఆవులు వాటికి హార్మోనల్ ఇష్యూస్ ఉంటే వాటిని తీసుకొచ్చి ఈ ఫామ్లో వేశారంట. మంచి ఫుడ్, మంచి ఎన్విరాన్మెంట్, మంచి పర్యావరణంలో ఉంటే అవి కూడా మంచిగా పెరుగుతాయి కదా. సో అలాగా 7 years వాటికి టేక్ కేర్ చేస్తే 7 years తర్వాత అవి 2 babiesని ఇచ్చిందంట, విచ్ ఈస్ టూ గుడ్ కదా. నాకు చాలా బాగా అనిపించింది. అండ్ వీళ్ళు ఇక్కడ వెల్కమ్ డ్రింక్ని అయితే ప్రిపేర్ చేస్తున్నారు. వెల్కమ్ డ్రింక్ చాలా న్యాచురల్గా కట్టెల పొయ్యి మీద వాళ్ళు అదరక్ చాయ్ చేస్తున్నారు. అందులో అల్లం, తాటి బెల్లం, గ్రాస్, లెమన్ గ్రాస్ వేశారు. నేనైతే అవి మట్టికే నేను అబ్జర్వ్ చేశాను, మిగతా ఏం అబ్జర్వ్ చేయలేదు. అండ్ ఇతనే అనమాట కర్షక న్యాచురల్స్ ఫౌండర్. సో ఫార్మింగ్ వాళ్ళు ఎలా చేస్తున్నారు, ఏ విధంగా కర్షక న్యాచురల్స్ అనేది వచ్చింది, వాట్ ఈస్ దేర్ గోల్ అనేది ఎవ్రీథింగ్ దే డిస్కస్డ్ అబౌట్ ఇట్. అండ్ చాలా విషయాలు అయితే మాకు చెప్పారు. అండ్ విచ్ ఈస్ టూ గుడ్. అంటే ఒక నాలెడ్జ్ అనేది షేర్ చేసుకున్నారు వాళ్ళు మాతో. అండ్ నాట్ ఓన్లీ రిగార్డింగ్ దర్ ఫార్మ్స్ బట్ రిగార్డింగ్ ద కౌ ఫార్మ్ యాజ్ వెల్. అండ్ ఇతనే అనమాట, ఇతని నుంచి చాలా హెల్ప్ తీసుకున్నారంట కర్షక న్యాచురల్స్ రిగార్డింగ్ ద కౌ మిల్క్ అండ్ ఆల్. కౌస్ని ఎలా టేక్ కేర్ చేయాలి. హీ హ్యాస్ గ్రేట్ నాలెడ్జ్ అండ్ హీ ఈస్ ద రైట్ పర్సన్ అని వాళ్ళు చూస్ చేసుకున్నారు.
అండ్ ఇతనే అనమాట స్టోరీ చెప్పింది రిగార్డింగ్ దట్ పీసీఓఎస్ థింగ్స్. సో అందుకోసమే అనమాట పీసీఓఎస్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా నేచర్కి దగ్గరగా ఉంటే వాళ్ళ హార్మోనల్ ఇష్యూస్ కూడా అలాగే వెళ్ళిపోతాయి. అంటే మంచి ఫుడ్ తీసుకుంటూ మంచి నేచర్లో ఉంటూ మంచి మనుషులతో ఉంటే మనం కూడా చాలా హీల్ అవుతాం. సో దట్ ఈజ్ ద మెయిన్ థింగ్ అనమాట. నాకు అది చాలా బాగా నచ్చింది అండ్ అది వాస్తవం కూడా. అండ్ ఆ డిస్కషన్ తర్వాత మేమైతే కౌస్ని విజిట్ చేయడానికి అయితే వెళ్ళాము. If they are healthy, they stay for 30 years. But normally now we are studying it. They are medium in physics. And in the gear, another feature is like gears are very here. Like we try to avoid additional field. Like. And from next year, like we are cultivating most of the powder. Handle in basic, okay? The first thing. అండ్ తిను కర్షక న్యాచురల్స్ ఫౌండర్ వైఫ్ అనమాట. తనకు కూడా ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంది, కోనసీమ కొబ్బరి అని. చాలాసేపు మాట్లాడుకున్నాం ఇద్దరం కూడా. చాలా బాగా అనిపించింది తనతో మాట్లాడడం, మా వ్యూస్ తనతో షేర్ చేయడం. చాలాసేపు మాట్లాడుకొని దెన్ వి హెడ్ ఆన్ టు బుల్లక్ కార్ట్ రైడ్ అనమాట. బుల్లక్ కార్ట్ రైడ్ ఇది ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. ఎప్పుడు నేను ఎక్స్పీరియన్స్ చేయలేదు, అంత బాగా అనిపించింది. ఫస్ట్లో వాళ్ళు దిస్ ఇస్ ఓన్లీ ఫర్ కిడ్స్ అంటే మేము అలా పక్కకు నించున్నాము. బండి ఎక్కేదాకా నాకు కూడా తెలియదు అనమాట నేను బుల్లక్ కార్ట్ మీదకి ఎక్కి ఈ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ చేస్తానని చెప్పేసి. సో బుల్లక్ కార్ట్ ఎక్కాక అక్కడి నుంచి వ్యూ మామూలుగా లేదనమాట. చాలా బాగుంది, చాలా బాగా ఎంజాయ్ చేస్తాము. అసలు చాలాసేపు బుల్లక్ కార్ట్ మీద ఆ రైడ్ చాలా బాగా అనిపించింది. హలో తాత, హలో చెప్పు. Hello, how are you? All of you say hello. आने सुहानी आने को बोला. सुना ही नहीं आ रहा, इतना बिजी बात करने में. हमें जहाँ खड़ा है वहाँ बिल्कुल पेड़ पौधे सब लग रहे हैं उसके ऊपर. సో నా పక్కన కూర్చున్న తాత పేరు చంద్రయ్య. హీ సో స్వీట్ అనమాట. తను నాకు ఎద్దుల్ని ఎలా నడపాలి ఏంటి అనేది నేర్పించాడు. చాలా మాట్లాడుకున్నాము నార్మల్గా వెళ్తూ చాలా బాగా అనిపించింది నాకైతే రైడ్. అండ్ చాలా బాగుండే యాక్చువల్లీ. అలా ఇది ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. మీరు కూడా ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటే ఫామ్స్కి విజిట్ చేయొచ్చు, ఆర్ మీకు కూడా ఉంటే ఇలా వెళ్ళండి. అసలు చాలా బాగా అనిపిస్తుంది. అంటే రోజు ఉండే వాళ్ళకి అంత అనిపించదేమో ఊర్లలో, బట్ నేను సిటీస్లో ఉండి మాకు ఇలా ఫామ్స్కి వచ్చేసరికి చాలా ఎగ్జైట్ అయిపోతాము.
సో ఈ బుల్లక్ కార్డ్ రైడ్ అయిపోయాక మమ్మల్ని రివర్ వ్యూ పాయింట్కి తీసుకెళ్లారు. అదే సర్ప్రైజ్ అనమాట. అంటే అదే ఒక మోస్ట్ ఎగ్జైటింగ్ థింగ్. ఇక్కడ నుంచి తీసుకెళ్ళాక ఒక 1 కిలోమీటర్ దగ్గర ఆపేశారనమాట. ఆ 1 కిలోమీటర్ మనం నడుచుకుంటూ వెళ్ళి ఆ వ్యూ పాయింట్ని చూడాలి. ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే ఒక గట్టు ఉంది, ఆ గట్టు మీద నుంచి ఇలా చూడంగానే మాకు రివర్ లాగా కనిపించింది అనమాట. ఎంత బాగుందో అసలు చూడంగానే చాలా ఎగ్జైట్ అయిపోయాను. సేమ్ యునో బీచ్ వైబ్స్ అనమాట. ఎప్పుడు నేను గోవాకి వెళ్ళలేదు, కాకపోతే కర్ణాటకలో బీచ్ చూశాను నేను ఆల్రెడీ. సో ఆ బీచ్ వైబ్స్ వచ్చాయి నాకైతే. అక్కడ ఆ గాలి కానీ అసలు ఆ వైబ్ కానీ చాలా చాలా బాగుంది. ఎంత అసలు ఇలా ఒకటి ఉంటుందని నాకు అసలు తెలీదు. అది కూడా హైదరాబాద్కి 80 కిలోమీటర్స్ దగ్గరలో ఇంత మంచి యూనో రివర్ మంజీరా వాటర్ రివర్ పాయింట్ ఉంటుందని అస్సలు తెలీదు. సో గుడ్. నాకైతే ఇంకా నేను చూడంగానే మంచిగా అక్కడ చెప్పులు అక్కడ ఇప్పేసి అక్కడ లోపల వాటర్లోకి అయితే వెళ్ళిపోయాను. అండ్ మీకు ఆల్రెడీ తెలుసు నాకు వాటర్ ఎంత ఇష్టమో. వాటర్లో మంచిగా అలా కాళ్ళని చేతుల్ని తడిపితే ఆ ప్యూరిటీ, ఆ పాజిటివిటీ అసలు మాటల్లో చెప్పలేమన్నమాట. అంత అద్భుతంగా ఉంది ఆ ఫీలింగ్ అయితే. ఐ ఫెల్ట్ సో గుడ్. అందుకంటే నేను ఇంకెక్కువ చెప్పలేను. ఆ వాటర్ని చూడంగానే అంత ఎగ్జైట్ అయిపోతాను నేనైతే. మీకు ఆల్రెడీ తెలుసు కాశ్మీర్లో కూడా ఎంత ఎగ్జైట్ అయ్యానో. సో సేమ్ వైబ్స్ అనమాట. చాలాసేపు రివర్ దగ్గర బాగా టైం అయితే స్పెండ్ చేశాను. ఒక్క కాషన్ ఏంటంటే ఇలాంటి ప్లేసెస్కి వచ్చేటప్పుడు ఇలా చుడీదార్స్ వేసుకొని రాకండి. ఆ గాలికి అన్నీ నా పరిస్థితి చూసారా ఎలా ఉందో. ముందుకు వెనక్కి మంచి జీన్స్ ఆర్ మంచి కంఫర్టబుల్ క్లోత్ వేసుకుంటే ఇట్స్ గుడ్. అంటే మనకు కూడా అంత డిస్కంఫర్ట్ ఉండదు. నాకైతే చాలా డిస్కంఫర్ట్ ఉండే ఈ డ్రెస్లో. అసలు ఎందుకు వేసుకొచ్చానా అనుకున్నా. మంచి కంఫర్టబుల్ వేసుకుంటే అంత అలా ఫీల్ అయ్యేదాన్ని కాదు. యా, దిస్ ఇస్ ఇట్ అనమాట. రివర్ దగ్గర ఎంత బాగా ఎంజాయ్ చేసాము. చాలా బాగా అనిపించింది నాకైతే. చాలా కొత్తగా అనిపించింది. మీకు నచ్చిందా ఇది? ఏది నచ్చిందని నాకు చెప్పండి. అంటే వీడియో ఎండింగ్ వరకు మీరు చూడండి, మీకు ఇంకా నచ్చచ్చు. చాలా బాగుంటుంది మీరు ముందుకు వెళ్ళిన కొద్దీ. అండ్ చాలాసేపు ఆడుకున్నాక నేనైతే బ్యాక్ వచ్చేసాను. అండ్ వీళ్ళందరూ మనతో పాటు వచ్చారనమాట. దే ఆర్ ఆల్ ఫ్రమ్ నల్గండ్ల నియర్ బై ప్లేస్ అంట. ఇక్కడ నుంచి నాకైతే తెలీదు. సో దే ఆర్ సో స్వీట్. వీళ్ళందరూ చాలా బాగా ఉన్నారనమాట. మంచి ఫ్రెండ్లీగా ఉన్నారు. సో ఇక్కడ ఈ రివర్ షోర్ దగ్గర చాలా శంకులు ఉన్నాయి అండ్ ముళ్ళులు చాలా ఉన్నాయి. కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలి. అండ్ అక్కడ నుంచి ఇంకా తిరిగి అయితే వచ్చేసాము. తిరిగి వచ్చేటప్పుడు ఇలా ఇంకొక రివర్ స్ట్రీమ్ లాగా అనిపించింది. ఇక్కడ చిన్న చిన్న చేపలు అయితే చూసాము. చాలా బాగుంది. అండ్ వ్యూ అయితే నేను 10కి 100 ఇస్తాను. అంత బాగుందన్నమాట. మీరు కూడా వస్తే నాలాగే చాలా ఎగ్జైట్ అయితే ఫీల్ అవుతారు. అండ్ అయిపోయాక మేమైతే లంచ్ చేయడానికని వచ్చాము. లంచ్కి ముందు వాళ్ళు మాతో గాయత్రి మంత్రం చాంట్ చేయించారు. ఇది ఇంకో కొత్త ఎక్స్పీరియన్స్ అనమాట. సో ఇలా తినేటప్పుడు ప్రే చేయడం చాలా నచ్చింది. అండ్ వీళ్ళు పప్పు చారు, వంకాయ మసాలా, మ్యాంగో పప్పు, అన్నం అండ్ చక్కెర పొంగలి లంచ్కి పెట్టారనమాట. ఈ అన్నిట్లో నాకు చక్కెర పొంగలి చాలా చాలా నచ్చింది. అమృతం లాగా ఉందన్నమాట.
లంచ్ ప్రకృతిని చూసుకుంటూ బాగా ఆస్వాదిస్తూ అయితే తిన్నాను. అయిపోయాక ఇక్కడ స్టాల్ పెట్టారనమాట. అంటే వాళ్ళ వెబ్సైట్లో ఏమేమైతే ఉంటాయో ప్రోడక్ట్స్ అవన్నీ ఇక్కడ పెట్టారు. ఇందులో బియ్యం మురుకులు ఉన్నాయి, రాగి మురుకులు, మ్యాంగో పికిల్, కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్, డ్రై ఫ్రూట్స్ అంటే వాటర్మెలన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్ అండ్ ఎకో ఫ్రెండ్లీ ప్రోడక్ట్స్ ఉన్నాయి. బెల్లం పౌడర్ ఉంది. ఎకో ఫ్రెండ్లీ ప్రోడక్ట్స్ అంటే ఐ మీన్ టు సే టిష్యూస్ ఎకో ఫ్రెండ్లీ అండ్ డస్ట్బిన్ కార్స్ ఉన్నాయి. A2 ఘీ, కొన్ని ఫ్రూట్స్ పెట్టారు, అనార్, బనానా, మ్యాంగోస్ అలా. అంటే ఒక్క కెమికల్ కూడా యూజ్ చేయకుండా పెంచినవి అండ్ అఫోర్డబుల్ ప్రైజెస్లో ఉన్నాయి. నేనైతే బియ్యం మురుకులు, రాగి మురుకులు అయితే తీసుకున్నాను బికాస్ నాకు చాలా ఇష్టం చాయ్లో వేసుకొని తినాలంటే, అందుకోసమే అవి పిక్ చేసుకున్నాను. కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ తీసుకోలేదు బికాస్ నా దగ్గర ఆల్రెడీ ఒక ఫుల్ కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ ఉంది. అందుకోసం అని చెప్పేసి ఇంకా అయిపోగానే నేను కూడా కర్షక న్యాచురల్స్ నుంచి ఆర్డర్ పెడతాను బికాస్ దే ఆర్ వెరీ అఫోర్డబుల్. మీరు ఇక్కడ దాకా రాలేని వాళ్ళు డెఫినెట్గా కర్షక న్యాచురల్స్ వెబ్సైట్కి వెళ్ళి ఆర్డర్ పెట్టుకోవచ్చు. చాలా అఫోర్డబుల్ ప్రైజెస్ అండ్ మీరు కూడా ఒకసారి విజిట్ చేసి చూడండి వాళ్ళ వెబ్సైట్. ఇవన్నీ ప్రోడక్ట్స్ ఇక్కడ ఉన్న ప్రోడక్ట్స్ అన్నీ వాళ్ళ వెబ్సైట్లో ఉన్నాయి, ఎప్పటికీ అవైలబుల్గా ఉంటాయి. మీకు ఫ్రీ న్యాచురల్ గా పండించిన వెజిటేబుల్స్ కానీ ఫ్రూట్స్ కావాలి అంటే కూడా వాళ్ళు డెలివరీ చేస్తారు. మీరు వాళ్ళకి కాల్ చేసినట్టయితే, వాళ్ళతో టచ్లో ఉన్నట్టయితే దే విల్ డెలివర్ దాట్ యాజ్ వెల్. ఇంకా నేనైతే బెల్లం పౌడర్, మురుకులు ఇవన్నీ పిక్ చేసుకున్నాను అనమాట. అండ్ మీకు కూడా ఇంట్రెస్టెడ్ అయితే మీరు కూడా ఆర్డర్ పెట్టుకోండి. అండ్ కర్షక న్యాచురల్స్ టీమ్ అయితే చాలా స్వీట్, దే ఆర్ వెరీ చాలా బాగా ట్రీట్ చేశారు మమ్మల్ని అయితే. ఎస్, ఇది నా సండే ఒక ప్రొడక్టివ్ డే అయ్యింది. నాకైతే బుల్లకాట్ రైడ్ అండ్ రివర్ వ్యూ పాయింట్కి వెళ్ళడం చాలా బాగా నచ్చింది. మీకు ఏది నచ్చిందో నాకు కమెంట్ చేయండి. ఇలాంటి ఒక ప్లేస్కి వస్తానని నేను అసలు అనుకోలేదు. దిస్ ఇస్ జస్ట్ అన్ప్లాన్డ్ అనమాట. చాలా బాగా నచ్చింది. అండ్ ఎప్పుడు సిటీస్లో ఉండే వాళ్ళకి ఇలాంటి ప్లేసెస్కి వెళ్ళడం చాలా బాగుంటుంది, ఎందుకంటే నేచర్ హీల్స్ అస్. అండ్ this is it for today. If you like this video, please subscribe, like, share and comment. Thank you.